హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైట్ బాల్ క్రికెట్లో కొంతమంది పేరు మోసిన ఆటగాళ్లకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా జట్టు నుండి తీసేశారంటూ గంభీర్ బృందం తీరును విమర్శించాడు భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్. భారత్కు టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై యాజమాన్యం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీ తర్వాత టీమిండియా తొలిసారిగా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లగా సూర్యను కెప్టెన్ గా తప్పించడమే కాకుండా జట్టులోనే స్థానం లేకుండా చేశారు. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు పగ్గాలు అప్పగించారు. మరోవైపు మహ్మద్ షమి కూడా చార్నాళ్లుగా పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న సెలెక్టర్లు కరుణించడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. కొంతమంది ఆటగాళ్లకు గౌరవం ఇవ్వకుండా కూరలో కరివేపాకులా తీసేశారు. వాళ్లను ఇంకాస్త మంచిగా చూసుకోవాల్సింది. సూర్య విషయంలో ఇదే జరిగింది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేశారు. సూర్య మాదిరే మరో ప్లేయర్ షమి కూడా ఉన్నాడు. వీరి విషయంలో మేనేజ్మెంట్ వ్యవహార శైలి ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేది. ఇవి తప్ప వైట్ బాల్ క్రికెట్లో గంభీర్ను తప్పు పట్టడానికి పెద్దగా ఏమీ లేదు అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. అదేవిధంగా టెస్టుల్లో మాత్రం సొంత గడ్డపై న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్ కావడం సాధారణ విషయం కాదు. ఈ మచ్చ గంభీర్ కెరీర్పై ఎప్పటికీ ఉండిపోతుంది. అతడితో పాటు కెప్టెన్, ఆటగాళ్లు కూడా ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది. విదేశీ జట్లకు టీమిండియాను వారి స్వదేశంలో ఓడించడం అంత సులువు కాదు. అలాంటిది ఏకంగా 2 వైట్ వాష్లు. ఒకవేళ మనం ఆ సిరీస్ గెలుచుంటే WTC పాయింట్ల పట్టికలో ఇప్పుడు అగ్రస్థానంలో ఉండేవాళ్ళం. టెస్ట్ కోచ్గా గంభీర్ ఇంకా మెరుగుపడాలి. అతడొక్కడే కాదు, జట్టు కూడా మారాలి. అయితే కొన్నిసార్లు సెలక్షన్ విషయంలో తప్పిదాల వల్ల కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.